అరోఫోబియా కథ రచన శ్రీ ఉదయ్ ప్రసాద్ గారు. స్వరం భామ. అరోఫోబియా అరుదైన వింత మానసిక సమస్య. అచ్యుత్కి బంగారం అంటే ఉద్యోగం ఉంది, బంగారం అంటే భార్య ఉంది, అన్నిటికీ మించి బంగారం అంటే గుణం ఉంది, వాటితో పాటు బంగారం అంటే భయము ఉంది. మీరు చదివింది నిజమే. అచ్యుత్కి బంగారాన్ని చూసినా, బంగారం అనే మాట విన్నా భయంతో చెమటలు పడతాయి. పాములు చూసినట్టు వణికిపోతాడు. ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ ఊహ తెలిసినప్పటి నుంచి బంగారం లాంటి అచ్యుత్కి బంగారం అంటే భయం పట్టుకుంది. అది వయసుతో పాటు పెరిగి పెద్దదైంది. అప్పటికి పెళ్లి చూపులకు వెళ్లే ముందే మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాడు కూడా. భయం పోలేదు, కానీ అది బయటపడకుండా జాగ్రత్త పడడం మాత్రం వచ్చింది. ఏదోలే, గుడ్డి కంటే మెల్లనాయం కదా. అన్వయి తన 5 ఏళ్ల కూతురు అనూహ్యతో కలిసి వెయిటింగ్ హాల్లో కూర్చొనుంది. బాగా రద్దీ ఉందక్కడ. 20 నిమిషాలు ఉంది ఇంకా ఆమెకిచ్చిన సమయానికి. ఎటువైపు వెళ్తున్నాం అనుకుందామే కుర్చీలో కూర్చుంటూ. కాస్త సర్దుకొని కూర్చున్నాక పక్కన ఆమె పలకరించింది. ఏంటి సమస్య అంటూ. అన్వయి చెప్పాక ఒక్క క్షణం అనూహ్య వైపు, అన్వయి వైపు మార్చి మార్చి చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళి వెనుక వరుసలో కూర్చుంది. అన్వయికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంత విచిత్రమైన సమస్య తన బిడ్డకి ఎందుకిచ్చాడా భగవంతుడు అని బాధ అనిపించింది. మరుక్షణమే అచ్యుత్ మీద కోపం వచ్చింది కూడా. యాంత్రికంగా ల్యాప్టాప్ మీద వేళ్లు కదులుతున్నాయే కానీ అచ్యుత్ మనసులో లేదు. గుండెలో బాధ సుళ్ళు తిరుగుతోంది. యూ చీట్. అన్వయి కోపంగా అన్న మాటని మననం చేసుకుంటోంది అతని మెదడు. ఎంత బాగా చూసుకుంటాడు వాళ్ళని. తన సర్వస్వము తన కుటుంబమే. అలాంటిది ఒక్క చిన్న సమస్యకి వేదనగా అనుకున్నాడు. తల పగిలిపోతోంది. మేనేజర్కి మెయిల్ పెట్టి రెస్ట్ రూమ్కి వెళ్ళాడు. ఆ రోజు పొద్దున సమస్య చిన్నదా పెద్దదా అనేది నిర్ణయించాల్సింది అది ఉన్నవాళ్ళు కాదు, దాని ఫలితాన్ని అనుభవించేవాళ్ళు. అసలు మీ సమస్య బయటపడకుండా జాగ్రత్త పడ్డారు, కానీ దాని నుండి బయటపడాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? పెళ్లికి ముందు దాచారు, సరే, పెళ్ళైన తర్వాత అయినా చెప్పాలి కదా. అయ్యాక ఇంకెక్కడికి పోతాను అప్పుడే చెప్పుంటే ఇప్పుడు బాధపడాల్సిన పనుండేది కాదు కదా. అయినా ఇంకేమనేదో కానీ గుండెలోని బాధ గొంతులో అడ్డుపడడంతో కళ్ళు తుడుచుకుంటూ ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయిన అన్వయిని తలుచుకుని గిల్టీగా ఫీల్ అయ్యాడు. నిజమే, తను పొరపాటు చేశాడు. అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు? ఇప్పుడేం చెయ్యాలో చూడాలి. నిజానికి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చెబుదామని అనుకున్నాడు, కానీ అప్పటికి దాదాపు 20 ఫోటోలు చూస్తుంటాడు. ఒక్క అమ్మాయి నచ్చలేదు. ఆ రోజు అన్వయిని చూడడానికి వెళ్ళిన రోజు 11:10కి వజ్రం వస్తుంది, బిల్లుని త్వరగా చూపించమని తొందర చేశాడు అచ్యుత్ తండ్రి పార్థసారథి. అమ్మాయితో మాట్లాడతానన్నాడు అచ్యుత్. హాలుకి ఎదురుగా వెనక వసారాలో వేసిన 2 కుర్చీల్లో కూర్చున్నారు ఇద్దరు. కాస్త దూరంలో ఉన్న తులసికోటకి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటోంది అన్వయి. బిళ్ళగన్నేరు రేకుల్లాంటి పలచని పెదవులు, పెసరకాయల్లాంటి సన్నని పొడవైన వేళ్ళు, అన్నిటికంటే ఇంకా నీళ్లు కారుతున్న పొడవాటి జడ. అన్వయి కళ్ళు తెరవడంతో పలకరింపుగా నవ్వాడు అచ్యుత్. కొన్ని సెకండ్ల మౌనం తర్వాత, చాలా సింపుల్గా రెడీ అయ్యారు, మెచ్చుకోలుగా అన్నాడు అచ్యుత్. నవ్వనట్టు నవ్వింది అన్వయి. నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం. ఆమె తనకి నచ్చిందని పరోక్షంగా సూచించాడు అచ్యుత్. నాన్న చెప్పే ఉంటారు, తెల్లవారుజామున ఫ్లైట్కి వచ్చాను, ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. ఇదే మొదటిసారి విమానం ఎక్కడం. వామిటింగ్స్, టైం లేదు, ఓపిక కూడా లేదు రెడీ అవడానికి జవాబు ఇచ్చింది అన్వయి కాస్త ఇబ్బందిగా. ఓకే, టేక్ రెస్ట్, లేచి నిలబడుతూ చెప్పాడు అచ్యుత్. ఆషాఢం ఆఫర్లా అందం ప్లస్ ఉద్యోగం ఉన్న అన్వయికి తన సమస్య చెప్తే ఒప్పుకోదేమోనన్న సందేహంతో మిన్నకుండిపోయాడు అచ్యుత్. పెళ్లిలో తన ఫోకస్ వీడియో మీద, వచ్చిన అతిథుల మీద పెట్టి హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నాడు. మొదటి రాత్రి ఆమె ఒంటి మీద నగలు చూడగానే ముచ్చెమటలు పట్టాయి అతనికి. తన భయాన్ని అణుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ మంచం కొస మీద కూర్చొని, ఇన్ని నగల, సింపుల్గా అంటున్న అతని మాట పూర్తవ్వకుండానే ఆమె అందుకుంది. ఈ నల్లపూసలు సదస్యంలో అత్తయ్య పెట్టారు, ఈ హారం మామయ్య పెళ్లి కానుకగా పెట్టింది, ఇగో ఈ నెక్లెస్ మా మేనత్త పెట్టింది, ఈ జిగిని మా అమ్మమ్మ పెట్టింది, ఇదేమో ఆగాగాగు అన్నాడు.
ఏది తీస్తే అది పెట్టిన వాళ్ళు బాధపడతారు కదా. ఇన్ని నగలతో అమ్మోరిలా ఉన్నావు. సప్తపది ఫీలింగా? ఛాన్సే లేదు. నేనెవరిని ప్రేమించలేదు. కాలేజ్లో, ఆఫీస్లో నాకే ప్రేమ కథలు లేవు. కాబట్టి సరిగ్గా చూడండి, అమ్మోరిలా కాదు, ఆలిలాగే కనిపిస్తాను అంది భరోసాతో కూడిన వివరణ ఇస్తూ. అచ్యుత్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్క క్షణం చెప్పేద్దామా అనిపించింది. కానీ చెప్తే జీవితాంతం గుర్తుండిపోవాల్సిన మొదటి రాత్రి ఏం రసాభాస అవుతుందో అని ఊరుకున్నాడు. తన టోకెన్ నెంబర్ రావడంతో ఆలోచనల నుండి తేరుకొని అన్వయ్ లోపలికి నడిచి డాక్టర్ వంశీకృష్ణని విష్ చేసి ఆయన పక్కనున్న కుర్చీ మీద అనూహ్యని కూర్చోమని తను ఎదురుగా కూర్చుంది. తన కొలీగ్ సజెస్ట్ చేసింది డాక్టర్ని. ఆయన అనూహ్య వైపు తిరిగి హాయ్ క్యూటీ అని పలకరించారు. హాయ్ అంకుల్ తిరిగి విష్ చేసింది అనూహ్య. అను అంకుల్ కాదు, డాక్టర్ అనాలి సరిచేసింది అన్వయ్. నో ఇష్యూస్ మ్యామ్, లెట్ హర్ టు బీ టు హర్ విష్ నవ్వుతూ అన్నారు ఆయన. ఏం చదువుతున్నావు? అనూహ్య వైపు తిరిగి ప్రశ్నించారు ఆయన మళ్ళీ. ఫస్ట్ క్లాస్. స్కూల్లో అల్లరి చేస్తావా? చెయ్యను. ఓ, అనూహ్య వెరీ గుడ్ గర్ల్ అన్నమాట. అంటే స్కూల్లో చెయ్యను, ఇంట్లో చేస్తాను, కానీ కొంచెమే చేస్తాను. తన కాంప్లిమెంట్ ఎక్కడ వెనక్కిపోతుందో అన్నట్టు అన్వయ్ వైపు డాక్టర్ వైపు మార్చి మార్చి చూస్తూ చెప్పింది. అప్పుడు ఎవరు పనిష్మెంట్ ఇస్తారు? ఎవరు ఇవ్వరు, కానీ నానమ్మ అల్లరి చేసే పిల్లల్ని ఎవరు వాళ్ళ ఇంటికి రానివ్వరు, అందుకని అల్లరి మానేయాలని చెప్తుంది. మరి నానమ్మ మాట వింటావా? నేను వింటాను, అన్నయ్యే వినడు. చెప్పినా వినకుండా చేస్తూనే ఉంటాడా? చేస్తూనే ఉంటాడు. అప్పుడు అమ్మ ఏమంటుంది? అమ్మ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేస్తాడు. మరి నువ్వెక్కువ అల్లరి చేస్తావా అన్నయ్య? అన్నయ్యే తాతయ్య కళ్ళజోడు దాచేస్తాడు, నానమ్మ స్నాక్స్ చేస్తే తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పెట్టి అన్నీ చేసేస్తాడు. మరి నీకు అన్నయ్య అంటే ఇష్టమా కాదా? ఇష్టమే. అల్లరి చేస్తాడుగా? చేస్తాడు, కానీ అన్నయ్యకి నేనంటే ఇష్టం కదా, అందుకే అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. నీకెవరంటే ఎక్కువ ఇష్టం? అందరూ ఇష్టమే. ఎక్కువ ఎవరిష్టం? అమ్మ. మరి ఎవరంటే తక్కువ ఇష్టం? నానమ్మ. నానమ్మ అంటే ఎందుకు తక్కువ ఇష్టం? అమ్మ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నానమ్మే కదా నీకు కావాల్సినవన్నీ చేసి పెట్టేది. నానమ్మ గోల్డ్ పెట్టుకుంటుంది, అందుకే ఇష్టం ఉండదు. మరి నువ్వు నానమ్మకి పెట్టుకోవద్దని చెప్పలేదా? చెప్పాను, కానీ వినదు. అలా తీయకూడదు, తప్పు అంటుంది. నీకు చాక్లెట్స్ కావాలా? చాక్లెట్స్ తింటే అమ్మ ఊరుకోదు. అయితే బొమ్మలు కావాలా? కావాలి ఉత్సాహంగా అంది అనూహ్య. డాక్టర్ బెల్ కొట్టారు. లోపలికి వచ్చిన కుర్రాడితో స్వేచ్ఛను పిలు అన్నారు. చెవులకి మాటీలు, చేతులకి 4 గాజులు, వేళ్లకి ఉంగరాలు పెట్టుకున్న డాక్టర్ స్వేచ్ఛ వచ్చి ఎస్ డాక్టర్ అంది. డాక్టర్ వంశీకృష్ణ ఆమెతో ఈ పాపని తీసుకెళ్లి స్టోర్ రూమ్లో ఉన్న బొమ్మలివ్వు అన్నారు. డాక్టర్ స్వేచ్ఛ అనూహ్య వైపు చూసి కమాన్ బేబీ అంది. అనూహ్య ఆమె చేతుల వైపు చూస్తూ బొమ్మల్లో వద్దు అంది. డాక్టర్ సైగతో స్వేచ్ఛ అనూహ్య కుర్చీ మీద చేతులుంచి పర్లేదు దా అంది. వెంటనే అనూహ్య 2 కాళ్ళు కుర్చీ మీదకు పెట్టుకొని బొమ్మలొద్దు బొమ్మలొద్దు, నువ్వు వెళ్ళిపో 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 అంది బెదిరిపోతూ. ఓకే అంటూ స్వేచ్ఛ బయటికి వెళ్ళిపోయింది. వెంటనే అనూహ్య కుర్చీలో నుండి దూకి వెళ్ళి అన్వయ్ ఒళ్ళో కూర్చుంది. స్వేచ్ఛ పంపించినట్టుంది. సిస్టర్ ఒక ఆమె లోపలికి వచ్చి నేను ఇస్తాను దానన్న అంది అనూహ్యతో. అనూహ్య బోసిగా ఉన్న ఆమె మెడ చేతులను చూస్తుంటే డాక్టర్ ఈమె నీకు నచ్చింది కదా, వెళ్ళు అన్నారు. అన్వయి అనూహ్యని కిందికి దించి వెళ్ళు అంది. సిస్టర్ అనూహ్య చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. చెప్పండి అన్నారు డాక్టర్. అన్వయి నిట్టూర్చి చెప్పడం మొదలెట్టింది. పాపకిప్పుడు 5 ఏళ్ళు నిండాయి. నేను వర్కింగ్. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మా అత్తయ్యే చూసుకునేవారు. లాస్ట్ 2 years ఆన్లైన్ క్లాసెస్, ఐప్యాడ్ కనెక్ట్ చేయటం, లాగిన్ అవ్వడం అత్తయ్యకి తెలియదని నేనే కూర్చునేదాన్ని. హోంవర్క్స్ మా అబ్బాయి చేయించేవాడు. మిగతా సమయం దాని దారిన అది బొమ్మలతో ఆడుకునేది. అప్పుడేమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము ఆఫీసులకి వెళ్తున్నాము, అత్తయ్యే చూసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళకపోగా ఆవిడని గాజులు, మెళ్ళో సూత్రాలు గొలుసు తీసేయమని పేచి పెడుతోంది. స్కూల్లో ఇదే సమస్య. స్కూల్కి వెళ్ళనని గొడవ చేస్తే ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి సెక్షన్ మార్చాం. ఆ టీచర్ అన్మ్యారీడ్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటుంది మ్యాచింగ్ కోసం. రోజు ఆఫీస్కి నేను యూజువల్గా ఆర్టిఫిషియల్ వాడతాను. మెళ్ళో ఎప్పుడూ ఉండే గొలుసు, చున్నీ ఉండడం చేత దానికి కనబడదు. మా గొంతు
గద్గదమవడంతో మాట్లాడలేక కొంచెం ఆగిన అన్వయి ముందుకి వాటర్ బాటిల్ జరిపి, రిలాక్స్ మిసెస్ అన్వయి, ఇదేం పెద్ద సమస్య కాదు, ఈజీగా పోతుంది, కొంచెం మంచినీళ్ళు తాగి రిలాక్స్ అవ్వండి అన్నారు డాక్టర్ వంశీకృష్ణ. థ్యాంక్ యూ డాక్టర్ అని కాసిన మంచినీళ్ళు తాగి తిరిగి చెప్పడం మొదలెట్టింది అన్వయి. మొన్న మేలో మా తమ్ముడు పెళ్లికి వెళ్ళినప్పుడు దాని ఒంటి మీద చిన్న నగ కూడా పెట్టనివ్వలేదు. నన్ను మా అత్తయ్యని కూడా తీసేయమని చాలా గొడవ చేసింది. చివరికి మా వారు దాన్ని బయటికి తీసుకెళ్లి ఊరుకోబెట్టారు. అదే మొదటిసారి. అప్పుడు పెళ్లి హడావిడిలో నేనంతగా పట్టించుకోలేదు. స్కూల్స్ ఓపెన్ చేశాకే గమనించాను. దగ్గరికి తీసుకొని అడిగితే చెప్పింది. ఎంతో బుజ్జగించాను. అత్తయ్య మావయ్య కూడా చెప్పి చూశారు. లాభం లేకపోయింది. నా కొలీగ్ ఫ్రెండ్తో బాధని షేర్ చేసుకుంటూ ఉంటే తను చెప్పింది. ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సమస్య ఉంటుందని కూడా నాకు ఇప్పటిదాకా తెలీదు. తను చెప్పాక గూగుల్లో చూశాను. అత్తయ్యని అడిగితే ఆవిడెక్కడా వినలేదని, ఎవరిని గమనించలేదని చెప్పారు. మా వారిని అడిగాను. పొరపాటు చేశారమ్మా, చెప్పుకుంటూ పోతున్న అన్వయ్కి అడ్డొస్తూ అన్నారు డాక్టర్ వంశీకృష్ణ. అన్వయ్య ఏం మాట్లాడలేదు. సరే, మీ హస్బెండ్ని అడగాలని ఎందుకు అనుకున్నారు? అతను ఏమన్నారు? తిరిగి తనే ప్రశ్నించారు. పెళ్లికి ముందు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళానని చెప్పారు. అంతే అంది అన్వయి డాక్టర్ ప్రశ్నకి జవాబుగా అచ్యుత్ రిపోర్ట్ని ఆయనకిస్తూ. అచ్యుత్కున్న సమస్యని సూచిస్తూ 12 ఏళ్ల క్రితం సిటీలోని ప్రముఖ మానసిక వైద్య నిపుణుల్లో ఒకరైన డాక్టర్ వెంకట్రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ అది. సి మిసెస్ అచ్యుత్, మీ హస్బెండ్ లాగే మీ పాపకున్నది అదే సమస్య, అరోఫోబియా. అరుదైన వింత సమస్య. బంగారాన్ని చూసి భయపడడం, సాధారణ విషయాలు లేదా వస్తువుల పట్ల ఉండే అసాధారణ భయమే ఫోబియో. వైద్య శాస్త్రం కొన్ని వందల ఫోబియోలను ఉటంకించింది. అయితే మీరు అనుకున్నట్లు ఫోబియోలన్నీ వంశపారంపర్యం కాదు. అలా అని జెనెటిక్ కాదని చెప్పలేము. అలా వచ్చే అవకాశం 10% మాత్రమే. 90% బాల్యంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు, షాకింగ్ సంఘటనల వలన తలెత్తే రుగ్మతలే. ఇక మీ విషయానికి వస్తే, మీ పూర్వీకుల్లో ఎవరిలోనూ ఇటువంటి సమస్యని చూడలేదని మీ అత్తయ్య చెప్పారన్నారు. బహుశా మీ హస్బెండ్ తన చిన్నతనంలో బంగారం దొంగిలించి ఆపద పాలైన వాళ్లనో, అది కొనడానికి అప్పుల పాలైన వాళ్లనో, దానివలన హత్యకు గురైన వాళ్లనో చూడడం, లేదా అలా తన వారిని ఎవరైనా పోగొట్టుకోవటం జరిగుండొచ్చు. సాధారణంగా ఊహ తెలియని వయసులో ఎదుర్కొన్న హింసాత్మక సంఘటనలు ఫోబియోకి దారితీస్తాయి. వీటి నుండి బయటపడడం సులభం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు. భయాన్ని కలిగించే అంశం కనిపించినప్పుడు మెదడులోని న్యూరాన్స్ ఒత్తిడికి గురవుతాయి. మామూలు మనుషుల్లో కాసేపటికి ఇవి సర్దుకుంటాయి. అదే ఫోబియోకి గురైనటువంటి వారిలో అలా జరగదు. అందుకే అలాంటి వారిలో అసాధారణ ప్రవర్తన కనిపిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు చాలామంది మానసిక సమస్యలని పరువు తక్కువగా భావించి దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా చాలా తప్పు. నామోషిగా ఫీల్ అవ్వక వైద్యుల్ని సంప్రదిస్తే ఒత్తిడిని జయించడానికి మందులు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా కౌన్సిలింగ్ ఇస్తారు. వీటన్నిటినీ మించి చుట్టూ ఉన్నవారి సహకారం ఎంతో ముఖ్యం. భయపడే అంశాలను కనబడకుండా చేయటం, వాళ్ళకి ఊరట కలిగే వాతావరణాన్ని సృష్టించడం, వాళ్ళ రుగ్మతని పట్టించుకోనట్టే ప్రవర్తించడం, ఇట్లాంటివన్నమాట. ఇక మీ విషయానికి వస్తే, మీ పాపకి ఇప్పుడు సమస్య మొదటి దశలో ఉంది. మీ హస్బెండ్కి సమస్య తీవ్రంగా ఉండకపోయిండొచ్చు. అందుకే అతను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అతన్ని కూడా తీసుకురండి. 3-4 సిట్టింగ్స్లో ఇద్దరు నార్మల్ అయిపోతారు అని వివరించిన డాక్టర్ వంశీకృష్ణతో, థ్యాంక్ యూ డాక్టర్, వీకెండ్ ఉంటారా అని అడిగింది అన్వయి. ఉంటానమ్మా, సండే మాత్రం మధ్యాహ్నం వరకే ఉంటాను. సండే తెలిసిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాను. ఎనీ మోర్ డౌట్స్? నవ్వుతూ అడిగాడు. నో మోర్ డాక్టర్, థ్యాంక్ యూ, ఐ హ్యావ్ ద నైస్ టైమ్ అంది బయటికి నడుస్తూ. ఆ రోజు గురువారం. రిసెప్షన్లో శనివారం ఉదయం కలిసేలా ఇద్దరికి అపాయింట్మెంట్ తీసుకుంది. పేషెంట్స్ వివరాలు నోట్ చేస్తూ సమస్య లక్షణాలు అడిగింది రిసెప్షనిస్ట్. అనూహ్య గురించి చెప్పింది. కానీ అచ్యుత్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే వచ్చిన ఫోన్ కాల్ ఆమెని రక్షించింది. ఓకే అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూనే కార్డు ద్వారా డబ్బులు కట్టేసి బయటకు వచ్చేసింది. అన్వయ్ ఇంటికి వచ్చేసరికి అచ్యుత్ ఇంకా రాలేదు. సారీ అని అతనికి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఆతృతగా ఎదురు చూస్తున్న అత్తమామలకి విషయం చెప్పింది. ఎక్కువ టైం రెస్ట్ తీసుకోవడం చేత ప్రయారిటీస్ ఇష్యూస్ మూవ్ చేసి ఆఫీస్ నుండి కాస్త లేటుగా బయలుదేరాడు అచ్యుత్. భోజనాల దగ్గర, మేము నీ తల్లిదండ్రులనరా, అర్థం చేసుకోలేమనుకున్నావా, మా దగ్గర కూడా దాచావు అందతని తల్లి బాధగా. అచ్యుత్ భయంగా తలెత్తి చూశాడు. తల్లి మెడలో బంగారు గొలుసుస్తానే పసుపుదాడు నివ్వెరిపోయాడు. అతని కళ్ళు నీళ్లతో నిండాయి. అన్వయి తన ఎడమ చేత్తో అతని చేతి మీద మృదువుగా నొక్కింది ఓదారుస్తున్నట్లు.
ఆ రాత్రి ఎప్పటిలా భార్యని సూత్రాల తాడు తీసి దిండి కింద పెట్టమని అడగలేదతను. తమ అభ్యంతర సమయంలో తనకంటే 4 ఏళ్లు ముందు పుట్టి నలుగురిలో తాళికట్టిన భర్తకి క్షమించమని అడిగే అవకాశం ఇవ్వలేదు అన్వయి.